అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తన దీక్ష వినూత్నంగా నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. జోగుంపేట అంగన్వాడీ కేంద్రం తలుపులు తెరవడానికి ప్రయత్నించిన గోలుగొండ సిడిపిఓ గౌరీని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అడ్డుకున్నారు. అనంతరం ఈ నిరసన దీక్షను ఉద్దేశించి అంగన్వాడీ సిఐటియు కార్యదర్శి మంగ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ నిరసన దీక్ష ఇలాగే కొనసాగిస్తామని, అవసరమైతే వంట వార్పు చేపడతామని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి యూనియన్ నాయకులతో చర్చించి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే 3వ రోజు దీక్షలు కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు. బగబగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. బగబగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మా అంగన్వాడీల నిరాహార దీక్ష ఇది 3వ రోజు కొనసాగుతుంది. మరి ఈ రోజున మనం మా సమస్యలు తీరే వరకు, ఈ ప్రభుత్వం మండు వైఖరి దిగు వచ్చే వరకు మేము ఇలాగే వంట అవసరమైతే వంట ఓర్తో సహా మేము ఇలాగే కూర్చుంటాము. మా నాయకులు ఎక్కడికి పిలుపునిచ్చినా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కనీసం చర్చలకు పిలిచి, మా నాయకులకు చర్చలకు పిలిచి కనీసం మా సమస్యలో ప్రభుత్వం తీర్చలేకపోయింది. కాబట్టి మేము ఈ రోజున ఈ మోకాళ్ళ పైన మాకు భిక్ష పెట్టమని అడుగుతున్నాము. మా అంగన్వాడీలకు కనీస వేతనం అడుగుతున్నాము, భిక్ష అడుగుతున్నాము, ప్రభుత్వానికి అడుగుతున్నాం. కానీ మా పైనంత జాలి లేకుండా మా ప్రభుత్వం మొండ వైఖరి నశిస్తుంది. కాబట్టి ఈ నిరాహార దీక్ష మేము ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్లు అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చేయాలని, తెలంగాణ కన్నా అదనపు వేతనం పెంచుతారని మాటిచ్చి అది మోసం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కులకు ప్రమోషన్ ఇప్పించాలని, ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, హెల్పర్ ప్రమోషన్లో నిబంధనలు రూపొందించి ప్రమోషన్ వయసుకు 50 సంవత్సరాలకు పెంచాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి బీమా పథకం ఇవ్వాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూను ఛార్జీలు పెంచాలని, అలాగే గ్యాస్ ప్రభుత్వం నేరుగా సెంటర్లకే అందించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఐస్ రద్దు చేయాలని, అలాగే 2017 నుంచి టీఏ బిల్లులు కానీ ఇతర బకాయిలు కానీ మాకు చెల్లించలేదు. అలాగా అంగన్వాడీలకు ఎక్కడికి మేము ఛార్జీలు పెట్టుకొని వెళ్ళిన టీఏ బిల్లులు ఇవ్వలేదు ఈ 2 సంవత్సరాలు బట్టి. అవి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దయచేసి ఈ సమస్యలు మరి ప్రభుత్వము మాకు దిగు వచ్చి సమస్యలన్నీ మాకు తీరుస్తారని మేము అనుకుంటాం. తీర్చకపోతే ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. కామ్రేడ్స్